జూమ్ ఎట్లా జూమ్ ఇంకో క్వశ్చన్ పొద్దున అన్నం అదే జావా తెలుసు నేను అడిగి పోతా పొద్దున తాగడానికి జావా అంటారు, పొద్దున్న మిగిలితే సాయంత్రం ఉంచుకొని తాగడానికి జావా ప్లస్ అంటారు. వాళ్ళు పడతా పడయా లాస్ట్ అలా వస్తుంది చూడు, అలానే చూడు దగ్గరికి వచ్చిందా కాళ్ళ ఏం చెప్పాను సార్ పడేయమంటే ఆపదే కదా. బాబు అమ్మాయిని పడేయాలంటే అది ఉండాలి, ఒక తీరు ఉంటుంది. బిస్కెట్ బిస్కెట్ తీరి అంటే చెప్తా అక్కడ ఒక అమ్మాయి ఉంటుందా లాస్ట్ లో ఒక అమ్మాయి ఉంటుందా? ఆ అమ్మాయి వచ్చే మనస్కారం లేదు. ఇదే ఫాలో అయిపో. నెక్స్ట్ బెస్ట్ ఇంకొక 3 minutes వాళ్ళే అది డైలాగ్ డెలివరీ కరెక్ట్ అవ్వలేదు. సమరసింహారెడ్డి, నాయుడు, చౌదరి, రెడ్డి, గడ్డి అన్ని వీళ్ళని మాట్లాడుతున్నారు సార్.
మీ అబ్బాయి ఏమైంది సార్ మీ అబ్బాయికి? మా అబ్బాయి చదువుతాను ఇంజనీరింగ్ చదువుతాను. ఇంజనీరింగ్ అంతా మంచిదే కదా సార్ ఇంజనీరింగ్ చదువుతాను మంచిగా ఏంటా వాడు అసలు ఏం చదువుతాడో తెలుసా? చదువుతలేదా? ఇంజనీరింగ్ స్టూడెంట్స్ చదువుతే ఆశ్చర్యపోవాలి కానీ చదవకపోతే ఆశ్చర్యపోతారండి సార్. మరి చదవకుండా ఏం చేస్తాను సార్? రియల్ ఎస్టేటా? ఏంటిది దేవి సరే నేను మరి మేము ఎందుకు చదవలేదు? నాది ఒక కాలేజీ ఉంది. ఏంటి తెలుసా? నేను చెట్టు నమ్మ కాయలు నమ్ముతా. అది తీసుకుపోయి ఇంటర్ కాలేజ్ చేసిన మస్తు ర్యాంక్ తీసుకెళ్ళి అదే ర్యాంక్ తీసుకుపోయి ఏం చదువుతలేడా? మీ తీరు ఇంటర్ వరకే పని చేస్తారు, ఇంజనీరింగ్ లో పని చేయలేదు. అందుకే దీంట్లో తప్పు మేమే కాదు, మీరే ఉన్నారు తప్పు. ఆ దారి లేదు. అంటే తప్ప మీరే. ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మీరు రోడ్డు మీద వెళ్తున్నారు, అక్కడ ఒక మామిడి చెట్టు కనబడింది. ఆ మామిడి చెట్టుకు నిగనిగలాడే మామిడి పండు ఉన్నది. చెట్టు కూడా నిగనిగలాడే మామిడి పండు కూడా. మామిడి పండు ఏమంటారు కదా, దీన్నే కాయ కాట తెలిపి అంటారు. ఈ తీయని దేవుని చెప్పు పాలాయిపోమని బాగా ఎగ్జామ్ ఎట్లా రాస్తున్నాను. బెంచ్ వర్క్ చేసిందా, శిక్ష పెట్టిందా, ఏం చేసిందా, పాస్ అయిందా లేదా? ఇంకేంటి పాస్ అవ్వమని చేస్తా. అరే ఏమైందా ఎందుకు? సార్ ప్రెషర్ మధ్య ఏదో టెంపరేచర్ చేసేసాను సార్. ఇంకా జనం మందులు లోగా తెచ్చుకోవడం, మళ్ళీ మా దగ్గరికి రావడం. క్లాస్ లో పెట్టాను డాన్స్ ఎట్లా దిగారిలా జర్రా ఏ ప్రశ్న సార్ ఏమనుకుంటున్నావు? డాక్టర్ సమాధానం సైకో జర్నలిస్ట్
డాక్టర్ ఆయనగా ఆయన అంతేనా చెప్పు మా డైలాగ్ పాడండి ఇంకో వచ్చిన అమ్మాయి ప్రదర్శన సార్ అరే ప్రిస్క్రిప్షన్ కదా అమ్మాయికి ప్రిస్క్రిప్షన్ లేకుండా రాలేదు ఇచ్చిన నా దొంగ సర్టిఫికేట్ ఇచ్చిన దొంగనే కదా అయితే నువ్వు దొంగ కావాలి అమ్మాయి సర్టిఫికేట్ లేదా దొంగ సర్టిఫికేట్ లా ఉంది అమ్మడి చూడు దొంగ సర్టిఫికేట్ ఎవరమ్మా ఇచ్చింది ఎవరు ఏ డాక్టర్ లాస్ట్ డీజే ఏదమ్మా డాక్టర్ గారు ఎవరండి మీరు ఎక్కడి నుంచి వచ్చారండి అమెరికా నుండి అమెరికా నుండి మీ సర్టిఫికేట్ ఏంటండి మీ సర్టిఫికేట్ ఏది సర్టిఫికేట్ ఇదేంటండి ఇది ప్రిస్క్రిప్షన్ సర్టిఫికేట్ సర్టిఫికేట్ దొంగ సర్టిఫికేట్ దొంగ డాక్టర్ ఆయన అందరు మోసం చేస్తాను ఏమన్నా